జోగులాంబ గద్వాల జిల్లాలో సర్వేయర్ తేజేశ్వర హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడు తిరుమలరావుతో కలిసి ఐశ్వర్యే తన భర్తను మర్డర్ చేయించిందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచే తేజేశ్వరను హత్య చేసేందుకు నిందితులు కుట్రలు మొదలుపెట్టారు. చివరికి సుఫారీ గ్యాంగ్ సహాయంతో అతని ప్రాణాలు బలితీసుకున్నారు. ఈ కేసులో A1గా తిరుమలరావు, A2గా ఐశ్వర్య, A8గా సుజాతను పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన కారు, 2 కొడవన్లు, ఒక కత్తి, ₹1,20,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, GPS ట్రాకర్ను స్వాధీనం చేసుకున్నారు. అటు తేజేశ్వర్, ఇటు తిరుమలరావుతో ఐశ్వర్య రెగ్యులర్గా టచ్లో ఉన్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. తిరుమలరావుతో ఐశ్వర్య రోజంతా వీడియో కాల్ మాట్లాడేదన్నారు. తేజేశ్వర్తో పెళ్లి క్యాన్సిల్ చేయాలని ప్రయత్నించిన ఇద్దరు అది సాధ్యం కాకపోవడంతో హత్యకు కుట్ర పన్నారని తెలిపారు. హత్య చేసినాక లద్దాఖ్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సర్వేయర్ తేజేశ్వర హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రియుడితో కలిసి తేజేశ్వర్ను భార్య ఐశ్వర్య హత్య చేయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఎస్పీ శ్రీనివాసరావు మీడియా ముందు వారిని ప్రవేశపెట్టారు. వీరి దగ్గర నుంచి హత్యకు ఉపయోగించినటువంటి మహీంద్రా మ్యారేజో కారు, 2 ఎరుకలి పొడవలు, 10 మొబైల్ ఫోన్లు, ₹1,20,000 నగదు, ఒక కత్తి, నిందితులు కొత్త బట్టలు కొన్న ట్యాక్స్, GPS ట్రాక్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మంది ఈ హత్యలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. దీంట్లో A1గా తిరుమలరావు, A2గా ఐశ్వర్య ఉన్నారు. వీరు కూడా తేజేశ్వర్ తో పెళ్లి కంటే ముందు నుంచే ఐశ్వర్యకు తిరుమలరావు తోటి అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే తిరుమలరావు ఐశ్వర్యని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంతకు ముందే తిరుమలరావుకి ఐశ్వర్య తల్లి సుజాత తోటి అక్రమ సంబంధం ఉండడంతో కూతుర్ని తిరుమలరావుకి పెళ్లి చేయడము సుజాతకి ఇష్టం లేకపోవడంతో ఆమె తేజేశ్వర్ తోని సంబంధం చూసి, ఆమె గద్వాలకు చెందిన ఆమె తల్లిగారు గద్వాలకు సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ ఉన్నటువంటి తేజేశ్వర్ సంబంధం చూసి ఐశ్వర్య తల్లి సుజాత ఈ తేజేశ్వర్ తోటి వివాహం జరిపినప్పటి నుంచి కూడా ఐశ్వర్య తిరుమలరావుతో కంటిన్యూగా ఫోన్ లో మాట్లాడేది. పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి కూడా ఐశ్వర్య తిరుమలరావు తోటి కంటిన్యూగా మాట్లాడుతూ 24 అవర్స్ వాట్సాప్ వీడియో కాల్లో ఉండేవారని చెప్పి ఎస్పీ వివరాలు వెల్లడించారు. దీంతో పాటు ఐశ్వర్య సైమల్టేనియస్ గా తేజేశ్వర్ తోని కూడా మాట్లాడేది. తనకు తేజేశ్వర్ అంటే ఇష్టం అని చెప్పి రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూ నువ్వంటే ఇష్టం అని చెప్పి తేజేశ్వర్ తో కూడా ఐశ్వర్య తన రిలేషన్ ను మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఎక్కడా కూడా తేజేశ్వర్ కి అనుమానం రాకుండా 6 నెలల పాటు, డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ అయితే మేలో పెళ్ళయ్యే వరకు కూడా తను ఐశ్వర్య రెగ్యులర్ గా తేజేశ్వర్ తో కూడా టచ్ లో ఉంది. ఈ విషయం తిరుమలరావుకి తెలియదు. కానీ తిరుమలరావు తోటి రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ తిరుమలరావును పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి తిరుమలరావు కూడా చెప్పింది. పెళ్లి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా పెళ్లిని ఎలా క్యాన్సిల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా చాలా సార్లు రకరకాలుగా తల్లి సుజాతను ఒప్పించడం కావచ్చు, వాళ్ళ బ్రదర్ ని ఒప్పించడము, దాంతో పాటు ఐశ్వర్య ఒక 4-5 రోజుల పాటు తప్పించుకొని పోవడం కావచ్చు, కట్నం ఎక్కువ అడుగుతున్నామని చెప్పి తేజేశ్వర్కి చెప్పడం, ఇలా రకరకాలుగా పెళ్లి క్యాన్సిల్ కోసం ఐశ్వర్య ప్రయత్నించినప్పటికీ కూడా ఆ తల్లి సుజాత ఒప్పుకోకపోవడంతో ఐశ్వర్య తేజేశ్వర్ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా తిరుమలరావు ఐశ్వర్య ఇక అడ్డు తొలగించాల్సిందేనని చెప్పి భావించారు. దీంట్లో భాగంగానే సుపారీ గ్యాంగ్ ను మాట్లాడారు. ఈ హత్యకు డైరెక్ట్ గా తేజేశ్వర్ ని గొడవలతో నరికి కడుపులో పొడిచినటువంటి నాగేష్, పరశురాం, రాజు వీరంతా కూడా కర్నూలులో
ఫైనాన్స్, ఇంటి ఫైనాన్స్ ఇప్పించేటటువంటి ఏజెంట్లు వీరంతా తిరుమల రావుకి బ్యాంకు లోన్లు ఉన్నటువంటి తిరుమల రావుకి పరిచయం ఏర్పడినటువంటి సందర్భంలోనే తిరుమల రావు నగేష్ కి తన ప్రేమ విషయం చెప్పాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడంతో తేజేశ్వర్ని ఎలాగైనా మట్టు పెట్టాలని చెప్పి వారితోని మీ పెండింగ్ ఫైల్ అన్ని క్లియర్ చేయిస్తాను, దాంతో పాటు డబ్బులు ఇస్తానని చెప్పి తిరుమల రావు ఆశ పెట్టడంతో ఈ ముగ్గురు కూడా సుపారి మర్డర్ కి ఒప్పుకున్నారు. మర్డర్ చేసిన తర్వాత కూడా తిరుమల రావు శవాన్ని చూసే వరకు కూడా ఈ సుపారి గ్యాంగ్ కి డబ్బులు ఇవ్వలేదు. ఇలా అడుగడుగునా కూడా తేజేశ్వర్ని అడ్డు తొలగించుకొని వారు లడాక్ కూడా వెళ్ళాలని ఎన్ని రోజులు ఏంటి అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తేజేశ్వరరావును అడ్డు తొలగించుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఎస్కేప్ కావాలనేది వాళ్ళ ప్రయత్నం. ఎన్ని రోజులు లడాక్ లో ఉండాలి ఏంటి అనే దాని మీద మాత్రం వాళ్ళు అది మాత్రం విచారణలో ఇంకా తెలియలేదు. దర్యాప్తు కొనసాగుతుంది. ఇదే సందర్భంలో తిరుమలరావు తండ్రి తిరుపతయ్య, ఆయన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, కర్నూలులో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, తనకున్నటువంటి పోలీస్ పరిచయాలతోటి తిరుమలరావుని కేసు నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం చేశాడు. కొడుకు ఈ విధంగా చేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా తండ్రి తిరుమలరావుని తప్పించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. అవేవి వర్కౌట్ కాలేదు. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉందంటూ పోలీసులు ఆయనను A7 గా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత పాత్ర మాత్రం ఈ కేసులో ఎక్కడా లేదు. అయినప్పటికీ కూడా ఇలా చంపడానికి ప్లాన్ చేస్తున్నారనే విషయం ఆమెకు కూడా తెలిసినప్పటికీ కూడా చెప్పకపోవడంతో ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలుగా పోలీసులు చేర్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా ఉండనుంది. ఈ ఆధారాన్ని సేకరిస్తే తప్ప వీరికి శిక్ష పడేటటువంటి అవకాశం లేదు. ఆ దిశగా కూడా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ను ఉన్నారు. GPS పరికరం అమర్చడం కావచ్చు, ఇంకా వాహనాన్ని మాత్రం స్వాధీనం చేసుకోలేదు. ఏ కారులో అయితే మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో తేజేశ్వర్ హత్య చేయబడ్డారో ఆ కార్ని మాత్రం ఇంకా పోలీసులు స్వాధీనం చేసుకోలేదు. దానికి సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు అయితే చెప్తున్నారు. నరేష్ మనం చూస్తున్నాం, అంటే తేజేశ్వర్ని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఐశ్వర్యకు? దీనికి సంబంధించి మూల కారణం ఎవరని చెప్తున్నారు పోలీసులు? తిరుమల రావు అనేటటువంటి వ్యక్తికి ఐశ్వర్యకు చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నటువంటి సందర్భంలోనే తిరుమల రావు ఐశ్వర్యని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఐశ్వర్య కూడా తిరుమల రావుని పెళ్లి చేసుకోవాలని భావించినటువంటి సందర్భంలో తిరుమల రావుకి అప్పటికే పెళ్లి కావడంతో మొదటగా తిరుమల రావు భార్యను తప్పించాలని అనుకున్నారు, ఆమెను చంపాలని అనుకున్నారు. ఆ తిరుమల రావు భార్య ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ కావడం, కుటుంబ క్యాస్ట్ లో కూడా ఇబ్బంది అవుతుంది, బంధువుల నుంచి ప్రెజర్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్లి ఆపడానికి ప్రయత్నించారు. పెళ్లి తర్వాత మళ్ళీ తేజేశ్వరుని వైపు తేజేశ్వరుని అడ్డు తొలగించుకోవాలని భావించారు. ఆ తేజేశ్వరుని పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉందని చెప్పి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నటువంటి ఐశ్వర్య సైమల్టేనియస్ గా తిరుమల రావు తోటి కూడా రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడి మనం పెళ్లి చేసుకుందామని చెప్పి ఆయనకు కూడా చెప్పింది. అయితే ఇక్కడ తిరుమల రావుని పెళ్లి చేసుకోవాలని చెప్పి భావించినటువంటి ఐశ్వర్య తేజేశ్వర్ తోటి ఆ పెళ్లి ఇష్టం లేదనే విషయం ఎక్కడా కూడా చెప్పకపోవడంతో ఆ అంశం పెళ్లి వాళ్ళు చేస్తున్నారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఐశ్వర్య మరోసారి బలంగా తిరుమల రావును పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ మరోవైపు రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడేటడానికి ఇబ్బంది అవుతుంది. తేజేశ్వర్ ఉండడంతో తేజేశ్వర్ పలుమార్లు మందలించడం, ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా కుదరకపోవడంతో ఇక ఖచ్చితంగా హతమారిస్తే తప్ప మన రిలేషన్ ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా, రిలేషన్ కంటిన్యూ చేసుకోవాలనుకున్నా తేజేశ్వర్ ఉంటే సాధ్యం కాదని భావించారు ఇద్దరు కూడా. ఐశ్వర్య, తిరుమల రావు ఇద్దరు కూడా భావించినటువంటి సందర్భంలోనే ఈ సూపర్ గ్యాంగ్ తోటి ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేశారు కుమార్. రైట్, థ్యాంక్ యూ నరేష్.